హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ వంకాయ ఆలు టమాటా కర్రీ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg ఆలుగడ్డలను 1/2 kg వంకాయలను కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టాలి. అలా చేస్తే నల్లగా మారవు. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలను 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు ముందుగా ఆలుగడ్డ ముక్కలు వేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి కలపాలి. ఇవి 2 మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మసాలాలంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి టమాటా, ఆలుగడ్డ, వంకాయ ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మంచిగా బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా, ఆలుగడ్డ, వంకాయ మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నుండి 12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తేనే ఆలు, వంకాయ బాగా మెత్తబడతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి ఒకసారి కలిపితే మన టేస్టీ వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ. అంతే, వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.